పోలీస్ వాళ్ళ నుంచి కూడా మీకు ప్రెషర్ ఉన్నట్టు మాకు తెలిసింది. పోలీస్ వాళ్ళు ఏమంటారు ఇదిగా అని చెప్పి భయం వేస్తుంది. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, అంటే తప్పని ఒప్పుకోవాలి కదా. కస్టమర్లు ఉన్న అంతమంది జనాలు మీ వైపు వచ్చినా కూడా ఒక్కసారి కూడా చిరాకు పడదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మీరు. ఇంత పబ్లిక్ రావడానికి కారణం అయితే కనుక యూట్యూబ్ వాళ్ళే. అంటే మీరు మాట్లాడుతున్న పదాలు ఉంటాయి చూసినావా, స్పీడ్ గా బాగా చెప్తారంట నిజంగా. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. నాన్ వెజ్ లో వచ్చేసి ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఒక మామూలు సరే. అంటే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో బోటీ ఎంత కమ్ముతున్నారు? ఇక తర్వాత కస్టమర్ కూడా నాకు సపోర్ట్ చేసి ఎక్కడ టేస్ట్ బాగుంటే అక్కడికి వెళ్తాము ఇదిగా అని చెప్పి ఇక అట్లా సపోర్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లోనే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అక్కడ మీపై కూడా ట్రాఫిక్ కేసు సంథింగ్ ఏదో ఒకటి పడ్డది అని చెప్పి మేమైతే విన్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మేము. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా ఒక పేరు అయితే సెన్సేషన్ అయిపోయింది అనమాట. సో ఆ పేరే కుమారి ఆంటీ అనమాట. సో ఈ కుమారి ఆంటీ పేరు ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఏడవైనా ఈ పేరైతే పిచ్చిగా వినిపిస్తుంది అనమాట. సో తను ఒక డైలాగ్తో కూడా ఫుల్ వైరల్ అయింది. ఏదైతే 2 లివర్లు 1000 రూపీస్ అని చెప్పి కూడా ఆ డైలాగ్తో కూడా ఫుల్ వైరల్ అయిపోయింది. సో గతంలో కూడా మనం అక్కడికి వెళ్ళాం. సో ఆంటీ కూడా ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉందన్నమాట. సో అయినా మాకు టైం ఇచ్చినందుకు వెళ్దాం ఒకసారి. ఆంటీ వాళ్ళ మేము ఇంటికి వచ్చేసినాం, ఎందుకంటే అక్కడికి వెళ్తే కూడా వివచ్చంగా క్రౌడ్ ఉంది కాబట్టి. సో ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. కుమార్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళి ఎన్నెన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ చేశారు, సో వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందో, సో ఇవన్నీ ఆంటీ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మేము ఎంటర్ కాగానే ఆల్రెడీ ఆంటీ అయితే రెడీ అయిపోయింది. సో చూడొచ్చు ముందే ఇవన్నీ ఏదైతే కర్రీస్ మాత్రం నాకైతే ఫుల్గా అనిపిస్తున్నాయి అనమాట. సో ఆల్రెడీ అవన్నీ నాకు వచ్చి చికెన్, మటన్, లివర్, బోటి, నాన్ వెజ్ ఐటమ్స్కి సంబంధించి కూడా అన్ని ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో ఈ రెడీ ఉంది అనమాట. సో ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు మియాపూర్లో ఉంటారు అనమాట. సో ఇక్కడ నుంచి వీళ్ళు తీసుకొని ఇనార్బిటాల్ మాల్ దగ్గర ఏదైతే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో అక్కడ సైడ్ కూడా వీళ్ళు పెడతారు. సో ఆల్రెడీ బండి అయితే రెడీ అయిపోయింది. నాకు తెలిసి కొద్దిసేపట్లో ఆంటీ కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నట్టు ఉంది. సో చూడొచ్చు ఆల్రెడీ వాళ్ళందరూ ఫుల్ బిజీలు ఉన్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆంటీ కూడా ఒక మంచి సెలబ్రిటీ అయిపోయింది. ఎందుకంటే ఏడపైనా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా కూడా మొత్తం కుమారి ఆంటీ కనిపిస్తుంది. నేనైతే మొత్తానికి లోపలికి కుమారి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఆల్రెడీ ఫుడ్ అన్ని ప్రిపేర్ అయిపోయింది, మీకు ఇప్పటిదాకా నేను చూపించిన. బయట కూడా అన్ని ఆటోలో వాళ్ళు సెట్ చేస్తారనమాట. సో మనకు కనిపిస్తుంది ఆ కుమారి ఆంటీ. అమ్మ నమస్తే. బాగున్నారమ్మా? సో బిజీ ఉన్నారు మొత్తం. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు ఏడవైనా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మొత్తంలో కుమారి ఆంటీ అంటే ఫుల్ వైరల్ అయిపోయింది ఇప్పుడు మీ డైలాగ్ తోనే. సో ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ హ్యాపీగా ఉందమ్మా, హ్యాపీగా ఉంది. సో ఎప్పటి నుంచి ఫుడ్ పెడుతున్నారు అంటే, ఎందుకంటే చాలా మంది క్రౌడ్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను మొన్న వచ్చిన ఆడికి బీభత్సంగా క్రౌడ్. సో ఎప్పటి నుంచి ఫుడ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు మీరు? ఇది 2011 నవంబర్ 29 స్టార్ట్ చేసాం. ఓకే, అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇంత పబ్లిక్ రావడానికి కారణం అయితే కనుక యూట్యూబ్ వాళ్ళే. యూట్యూబ్ వాళ్ళ ద్వారాగా జనానికి కొంచెం తెలిసి కొంచెము ఇట్లా ఇదైంది. ఇప్పుడు 6-7 మంత్స్ నుంచి కొద్దిగా వ్యాపారం బాగుంది. ఎట్లుందమ్మా అంటే ఇప్పుడు, ఎందుకంటే గతం నేనైతే ఓపెన్ గా అడుగుతున్నా ఏమన్నా, ఎందుకంటే అక్కడికి నేను వచ్చి ఎంక్వైరీ కూడా చేసిన. సో మీ బిజినెస్ బాగానే ఉంది, మంచిగా నడుస్తుంది. సో పక్కన వాళ్ళు కూడా అదే అన్నట్టు ఎవరికైనా ఉంటుంది. అంటే మనం ఒక దగ్గర వస్తుంటే కూడా పక్కన వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? అలా ఏముండదు నాన్న. అలా అంటే ఇక పర్వాలేదు, అందరూ బాగానే ఇదిగానే ఉంటారు. ఒకళ్ళ ఇదని ఏముండదు, బాగానే ఉంటారు అందరూ.
బాగానే ఉంటారు. సో అంటే మీ దగ్గర కూడా చాలా మంది క్రౌడ్ వస్తున్నారు అంటే, ఎందుకంటే నేను కూడా చూస్తున్నా. సో రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. సో కొంతమందితో మనం మాట్లాడినా ఫుడ్ అయిపోయిందని చెప్పి కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. అయినా పర్లేదు మా కుమార్ ఆంటీ దగ్గర ఉంటే గ్రేవీ వేసుకున్నా దీన్ని సాటిస్ఫై అవుతామని చెప్పి అంటున్నారు. అయిపోయినా గ్రేవీ వేసుకునే తింటారు. కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, నాదే కాదు అక్కడ చాలా ఉన్నాయి, అందరికీ బాగుంటాయి, అందరి దగ్గరికి వెళ్ళమని కస్టమర్స్ అందరికి సజెషన్ చేస్తాను, చెప్తాను, వెళ్తారు. అయ్యో ఆంటీ కొంచెం ఎక్కువ రావచ్చు కదా అంటారు. కానీ ఓపిక మించి అయితే చేయలేం కదా, ఇదే కొంచెం మాకు ఇదిగా ఉంది. అది అంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఇంక్రీజ్ అయిందా అంటే ఫుడ్ లో పెంచడం కానీ? అంటే పెంచడం కానీ అంటే కొంచెం ఇప్పుడు రైస్ తగ్గిపోయింది, కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. కర్రీస్ బాగా టూ మచ్ వెళ్తున్నాయి కర్రీస్. అంటే కర్రీస్ అమ్ముకున్నట్టుంది. ఇట్లా నాన్ వెజ్ అయితే బాగా వెళ్తుంది, ఓన్లీ కర్రీస్ అన్ని ఐటమ్స్ కూడా. అది ఇదివరకు కొంచెం అన్ని ఫిష్ ప్రాన్స్ అవన్నీ కొంచెం ఒక 2 hours అన్నా ఇది ఫిష్ అవి ఉండే. ఇప్పుడు అవి 2 hours కూడా ఉంటుందా, మటన్ 10 kilos పెట్టినా గానీ ½ hour కూడా ఉండట్లే ఇప్పుడు. అంటే చాలా మంది మీ అభిమానులు అంటే ఫుడ్ కోసం కాదు మేము కుమార్ ఆంటీ కోసం వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. ఓ పక్కన ఆ క్రౌడ్ చూసి మళ్ళీ మనకి పోలీసు వాళ్ళు ఏమంటారు ఇదిగా అని చెప్పి భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళని కూడా మనము ఇది చేయాలి కదా, మనం ఎంతమంది వచ్చినా కానీ పబ్లిక్ అయితే మాత్రము మన వల్ల ఇంకొకరికైతే ఇది అవ్వకూడదు. అది ఒకటే వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, వచ్చిన వెహికల్స్ ఏ వెహికల్స్ వచ్చినా గానీ దారి ఇచ్చి పార్కింగ్ అనేది కొంచెం పక్కకి సైడ్ కి పెట్టుకుని కొంచెం అవతల పక్కకి పెట్టుకుని. అంటే చాలా మందికి మీ అడ్రస్ ఇప్పుడు అందరికి తెలిసిపోయింది, కానీ జనాలు చాలా మంది మిమ్మల్ని చూడడానికి, అలాగే ట్రాఫిక్ కూడా చాలా హెవీ జామ్ అవుతుంది. సో పోలీస్ వాళ్ళ నుంచి కూడా మీ ప్రెషర్ ఉన్నట్టు మాకు తెలిసింది. సో మరి ఈ జనాలకు ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు అంటే, కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు అంటే, ఒక ఏ రూట్ లో పోవాలని ఏం చెప్తారు? అది అంటే మరి దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, అంటే తప్పని ఒప్పుకోవాలి కదా. మరి అది మన ఇది ఫుట్పాత్ మీద మనం బిజినెస్ చేసుకుంటున్నాం, అలా మొత్తం మనం ఇది చేయడం కూడా మరి కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఏమన్నా అన్నా గానీ మనము పడాలి. అదే నా కస్టమర్స్ కి నేను ఒకటే చెప్తాను, ఎవరికి కూడా మన వల్ల ఎవరికి ఇబ్బంది కాకూడదు. అది కొంచెం వాళ్ళ వెహికల్స్ అన్ని అటు పక్కన పెట్టి అది కూడా కొంచెం దారి చూడట్టు సైడ్ కి అందరూ ఇదిగా కాకుండా అలా గుంపులుగా కాకుండా ఒక దగ్గర కాకుండా చక్కగా మంచిగా ఫుట్పాత్ ఇది ఉంది కదా అరుగులాగా, దాని మీద నుంచి తింటే ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్తాను. అట్లా ఎక్కడ పడితే అక్కడ ఒకే గుంపులుగా ఉండకుండా చక్కగా ఓ పక్కకి సైడ్ కి ఉండి తినమని చెప్తాను. చాలా మంది 1 way పెట్టమని, అదే ఒకటి వచ్చేది ఒకటి వెళ్ళేది అట్లా పెట్టమని అడుగుతున్నారు చాలా మంది. అది కూడా ఇవాళ మంగళవారం కదా, రేపు పెడదామని చెప్పి అనుకుంటున్నాం. అంటే 2 సైడ్ లో పెడుతున్నారా? అంటే వచ్చేది ఒక పక్క, వెళ్ళేది ఒక పక్క. ఓకే, సో చేంజెస్ చేస్తున్నారు అక్కడే ఆ ప్లేస్ లోనే కొంచెం. కాకపోతే ఇక వచ్చినా కానీ నా దగ్గర దొరకలేదని మాత్రం వెళ్ళొద్దు, ఇంకా చాలా మంది ఉన్నాయి అక్కడ, అందరి కూడా చాలా బాగుంటాయి, అందరి దగ్గరికి వెళ్ళేదని అడుగుతున్నా. నా దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, చాలా మంది దొరకట్లేదని బాధపడద్దు. ఇంకా చాలా మంది అంటే చాలా మంది ఉన్నాయి అక్కడ, అందరి దగ్గర బాగుంటాయి, అందరి దగ్గర బాగుంటాయి. అంటే సపోర్ట్ చేసినట్టే అందరినీ కూడా సపోర్ట్ చేయమని. అంటే గతంలో కూడా మీరు అక్కడ నుంచి ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు, అంటే పక్క వాళ్ళతో కూడా మంచి పరిచయాలు ఉంటాయి. సో దాని తర్వాత కూడా ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత కుమారి ఆంటీ అంటే ఇప్పుడు మొత్తం ఫుల్ ఫేమస్ అయిపోయింది ఫుడ్ బ్లాగర్ లాగా. సో వాళ్ళ నుంచి కానీ మీ పక్కన వాళ్ళ నుంచి కానీ మీకు ప్రెజర్ ఎప్పుడు వచ్చిందా? అంటే ఇక అంటే ఒకరు ఎదుగుతుంటే పక్క నుంచి అవన్నీ కామన్ వస్తుంటే అలాంటిది ఏమన్నా ఇప్పుడు వరకు అయితే ఏం రాలేదు. అంటే ఇక అది ఫస్ట్ లో అంటే కొన్ని ఫేస్ చేసాము, ఇక తర్వాత కస్టమర్ కూడా నాకు సపోర్ట్ చేసి ఎక్కడ టేస్ట్ బాగుంటే అక్కడికి వెళ్తాము ఇదిగా అని చెప్పి ఇక అట్లా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, 12 సంవత్సరాల బ్యాక్ స్టార్టింగ్ లోనే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. 1 year పడ్డాం మళ్ళీ. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ పడ్డారు మీరు? అదే ఇక ఒకళ్ళు పెట్టినాక ఇంకోళ్ళు కొంచెం ఇదవుతుంది కదా, అలా ఇక నా దగ్గరికి పబ్లిక్ పెరుగుతుండేటప్పటికి ఎట్లా ఏం మాయ చేసావు, ఏం మంత్రం వేసావు, నా కస్టమర్ నా దగ్గరికి ఒకసారి వస్తుంటే మళ్ళీ రానియకుండా చేస్తున్నావు అది ఇది అని చెప్పి, రానియకుండా చేయడానికి నేనేమన్నా పబ్లిక్ ఎక్కడ నచ్చితే ఎక్కడ తింటారు. అట్లా కొంచెం పబ్లిక్ కూడా అప్పుడు ఆంటీ దగ్గర బాగుంటది కాబట్టి ఆంటీ దగ్గరికి వెళ్తున్నాము ఇదిగా అని చెప్పి కూడా కొన్ని పబ్లిక్ కూడా కొంచెం నాకు సపోర్ట్ చేసి అట్లా చేయడం జరిగింది. అంటే కొన్ని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్, కాకపోతే తర్వాత ఇక లేదు, పర్వాలేదు.
తర్వాత ఇక వాళ్ళు కూడా తిన్నారు నా దగ్గర. తిన్నాక అందరూ ఏంటి ఇది అని చెప్పి వాళ్ళు కూడా తినటం జరిగింది. జరిగినాక బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి, అందుకనే కస్టమర్ మీ దగ్గరికి అంతలా. అంటే కుమారి ఆంటీ అంత టేస్ట్ చేయడానికి గల కారణాలు ఎందుకంటే అక్కడ పోతే గ్రేవ్ కూడా వాళ్ళు వదిలిపెడతలేరు బయట. సో అంత ఆ టేస్ట్ రావడానికి ఏంటి వాళ్ళు? అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నాన్న. అసలు బయట అనేది వాడను. మసాలాల దగ్గర నుంచి మొత్తం అన్ని మనకి దాంట్లో వేసే ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో ఓన్ గా. మనం ఇంట్లో ఇప్పుడు మామూలుగా 4 members కి ఎంతమంది ఉన్న ఫ్యామిలీకి ఎలా చేసుకుంటాం? ఇప్పుడు కారాలు వాడించుకోవడం కానీ, మనము ఇంట్లోకి వండుకునే పద్ధతి కానీ అన్ని కూడా సేమ్ అలాగే. ఇంకా వేరే హోటల్ స్టైల్లో అనేది మాత్రం ఉండదు. పేరుకి భోజనం హోటలే గానీ అలా అయితే చేయను. మన ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేస్తాను. మంచి ఇక్కడ అంటే మదర్ ని ఫాదర్ ని వదిలిపెట్టేసి ఇక్కడ హాస్టల్లో చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కుమార్ అంటే ఒక మంచి హోమ్ ఫుడ్ పెడుతుంది అనుకోవచ్చా? అవును, చాలా మంది అయితే సండే సాటర్డే వస్తే హాలిడే కదా, హాలిడే ఉంటే గానీ అక్క అక్క ఆంటీ అంట వస్తారు. ఇది చిన్న ఆ పిల్లలకి ఇంకొంచెం మొక్క ఎక్కువనే వేస్తా. ఎందుకంటే పాపము ఇదిగా ఉండి ఇది చేస్తారు అని చెప్పి ఇక కొంచెం ఎక్కువనే వేస్తా. మా ఆంటీ మంచిది, మా అక్క మంచిది అంటారు. అలా కూడా అందరికి నేను ఏమైంది ఒక ముక్క ఎక్కువ వేస్తే కదా కడుపు నిండా తింటారు నా బిడ్డ లెక్క. సో అంటే మీరు అంత కస్టమర్లు ఉన్నా, అంత మంది జనాలు మీ వైపు వచ్చినా కూడా ఒక్కసారి కూడా చిరాకు పడరు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మీరు. వాళ్ళ వల్లే నేను బతుకుతున్నాను కదా, వాళ్ళ వల్లే కదా, వాళ్ళే లేకపోతే నేను లేదు. అదనేది కోపం అనేది నాకు కోపం వస్తుంది. ఇంట్లో అంకుల్ నేను కూడా ఫైట్ చేసుకుంటుంటాం. అంటే ఇది వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు మాకు గొడవలు రావు. ఇదే కిచెన్ దగ్గరనే కొంచెం అవుతూ ఉంటాయి ఇదిగా అట్లా పడుతూ ఉంటాము. మళ్ళీ ఒకళ్ళకి వెంటనే సారీ చెప్పుకుంటాం. సారీ చెప్పుకుంటారు. సో ఏమేమి ఉండాలంటే ఈరోజు ఇవాళ ఫుల్ గా అనిపిస్తుంది నాకు. ఇవాళ అని వెజ్ నాన్ వెజ్ రెండు. అంటే మీరు మాట్లాడుతున్న పదాలు ఉంటాయి చూసినా స్పీడ్ గా బాగా చెప్తారంట నిజంగా. ఒకసారి మా వ్యూస్ కోసం అలా చెప్తారా సార్? చెప్పరా సార్? వెజ్ లో వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. నాన్ వెజ్ లో వచ్చేసి ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఒక మామూలు సరే 2 పికిల్స్ ఉంటాయి. ఒకటేమో ఆవకాయ కానీ, గోంగూర కానీ, టమాటా కానీ ఏదో ఒకటి పికిల్, ఒకటేమో రోటి చట్నీ. అంటే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో బోటీ ఎంత కమ్ముతున్నారు? 120. సో ఓకే. సో ఇదేం కర్రీ చేస్తున్నారు అంటే? బోటీ మాకు నేర్పిస్తారా? చేతిలో ఏదో మాయ ఉన్నట్టు తెలుసు, నేర్పిస్తారా ఇది? ఇదేం కర్రీ అంటే ఒకసారి చూడొచ్చా? చూడొచ్చమ్మా, ఇదిగో. ఓకే. సో వేడి బోటీ రెడీ అవుతుంది. సో ఎప్పటి నుంచి అంటే ఎన్ని గంటలకు లేస్తారు? మార్నింగ్ ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తారు? మార్నింగ్ 5. అంకుల్ అయితే 4కి లేస్తారు. 4కి లేస్తారు పాపమా. మా 4కి లేచి అంటే అన్ని చూసుకొని అన్ని ఇదయ్యేటప్పటికి 5 అయిపోతుంది. అంటే అన్ని చూసుకోవాలి కదా. ఇంకోటమ్మా నువ్వు పని చేస్తున్నావు. సో ఒక మనము కర్రీ కూరలు ఉండాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది. ఆనియన్స్ చేయాలి, అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి, మార్నింగ్ లేవాలి, నైట్ నిద్ర ఉండదు, పొద్దున మళ్ళీ అక్కడికి పోతావు. ఇవన్నీ ఎలా మేనేజ్? ఇంకా పిల్లలు ఈ టైమింగ్స్ అని ఎలా మేనేజ్ చేస్తున్నాను? అది ఆడవాళ్ళ బాధ్యత కదమ్మా, అది ఆడవాళ్ళ బాధ్యత. ప్లస్ సపోర్టింగ్ అనేది అందరికీ అదే చెప్తాను నేను. ఏ ఇంట్లో అయినా సరే ఒకరికొకరికి సపోర్టింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇది చేయగలను అంటే ఆ ఫ్యామిలీలో అందరు సపోర్టింగ్ ఉంటేనే ఆ మనిషి ఏదైనా చేయగలుగుతారు. ఆ సపోర్టింగ్ అనేది నేను ఏ జన్మలో పుణ్యం చేస్తున్నానో ఆ సపోర్టింగ్ అనేది నా ఫ్యామిలీ నుంచి నాకు వస్తుంది. అంకుల్ ఎట్లా చూసుకుంటాడు? బాగా అంటే బాగా, చాలా అంటే చాలా బాగా. సో అంకుల్ బాగా చూసుకుంటాడు అంటే. సో ఇప్పుడు సంతోషంగా ఉందా అంటే? సో ఇంకోటి మనము సోషల్ మీడియా చూస్తుంటే కుమారి ఆంటీ అంత సంపాదించింది, ఎంత సంపాదించింది, నెలకు అంత వస్తాయి ఇంత వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా మీరు ఎంత సంపాదించి చెప్పాలంటే పర్ మంత్ ఎంత వస్తాయి అంటే ఏం చెప్తారు? ఇది వరకు అయితే నాన్న నెలకి 30,000 40,000 అలా మిగిలాయి నెలకి మాకు అట్లా ఇది వరకు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వీళ్ళు వచ్చిన కాడి నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు అంటే వస్తాయి, మిగులుతాయి. మళ్ళీ దాంట్లో వీళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. సో 1,50,000 దాకా వస్తుంది నెలకి. మళ్ళీ దాంట్లో వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. మళ్ళీ వీళ్ళకి జీతాలు అది అందులో ఖర్చు అన్నప్పుడు అన్ని ఖర్చులు ఉంటాయి. అంటే రోజుకి 5-6 వేలు అయితే పక్కన పెడతాను. ఒక రోజు అయితే అంత కూడా రావు. అంటే ఒక్కొక్కళ్ళు అంటే
దీని వల్ల ఏమైతుందంటే ఫోన్ లో ఎవరు వేస్తున్నారు ఏంటో కూడా తెలియట్లేదు. కొంతమంది ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఇద్దరు, అందరూ అని చెప్పకూడదు. కొంతమంది ఏంటంటే అది ఫోన్ లో అది నాకు చదువులేకపోవడం వల్ల కూడా ఫోన్ ఏంటి రైట్ మార్క్ ఒకటే చూసుకునేదాన్ని నేను. అలా ఇదైనాక అది ఎప్పుడుదో డేట్ చూపించేవాళ్ళు, అంటే అది డేట్ చూడాలట, నాకు తెలీదు. అట్లా బాబు వచ్చిన కాడి నుంచి బాబు అది మా ఇద్దరికి తెలియలా ఫస్ట్. ఇంకా తర్వాత బాబు వచ్చిన దగ్గర నుంచి ఇలాగని చాలా మందిని పట్టుకోవడం జరిగింది. అలా పట్టుకోవడం జరిగింది. ఇంకా అన్నాక ఇంకా బాబు కొంచెం కోపం చేస్తే కూడా చెప్పాను ఫోన్లేనా అని చెప్పన్నాను. ఇక ఆ బాబు వాళ్ళకు కూడా చెప్పాను, నాన్న డబ్బులు లేకపోతే తిను, అంతేగాని అలా చేయకూడదు తప్ప అని చెప్పాను. ఓకే. సో అమ్మ మీకు చాలా మంది సెలబ్రిటీల దగ్గరికి కూడా కుమారి ఆంటీ ఫుడ్ పోతుందని చెప్పి మేము విన్నాం. సో అది ఎవరా సెలబ్రిటీలు? అంటే ఇక ఏముంది అని అట్లా వాళ్ళ పెద్ద మనసుకి మనం హెడ్సప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దీనికి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ఇది చేయొచ్చు, కానీ ఇలా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. సో ఉదాహరణ చెప్పొచ్చా ఎవరు? అంటే బానే వస్తారు. సో మొన్న కూడా సందీప్ కిషన్ వచ్చిండు అక్కడికి, సంతోషంగా ఉందంటారు మొత్తం? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో సరే, మిమ్మల్ని అభిమానించి మీ కస్టమర్స్ కి కానీ సో చూసే వాళ్ళ జనాలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? దేని గురించి? మీ గురించి. సో ఎందుకంటే ఆ యూట్యూబర్సే మీ వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయి కదా, సో వాళ్ళకి ఆ చూసే ప్రేక్షకులకి చివరిగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నన్ను ఇంతలా పైకి ఎత్తుతున్నారు కదా అందరూ కలిపి, కానీ అట్లా ఇదిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఇలా అందరి జీవితాల్లోనూ అందరూ పైకి రావాలి అంటే ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకొని సపోర్ట్ చేసుకుంటే ఏ ఇంట్లో అయినా సరే ఇలాంటి విజయమే సాధిస్తారు. సో ఇంకోటి మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో బాగా అంటే చిరంజీవి గారు బాగా. తర్వాత 5గురు ఉన్నారు. 5గురు ఉన్నారు. ఫస్ట్ చిరంజీవి, తర్వాత నాగార్జున కింగ్, వెంకటేష్ గారు, విక్టరియా, బాలయ్య గారు, బాలయ్య బాబు, మళ్ళీ పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ ఎక్కువ సినిమాలు బాగా చూస్తా ఉంటాం. బాగా అంటే బాగా చూస్తా సినిమాలు, బాగా అంటే బాగా చూస్తా. అందరివి కూడా బాగుంటాయి అసలు. వెంకటేష్ గారు కానీ వాళ్ళు నటించడం కూడా నాకు, ఎందుకంటే నాకు నిన్ననే తెలిసింది అది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. నిజంగా కళాకారులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం మనల్ని నవ్వించడానికి, వాళ్ళు పడే కష్టం అసలు మామూలుగా లేదు. నేను నిన్న చూసాను అసలు. నిజంగా కళాకారులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. త్వరలో మంచి స్క్రీన్ పై చూడబోతున్నాం అని చెప్పి తెలిసింది మాకు. కుమారి స్క్రీనా? ఏం స్క్రీన్ అన్నా? టీవీలో చూడబోతున్నాం అని చెప్పి తెలిసింది మాకు. అరే చెప్పొద్దు, సీక్రెట్ అంటారు. అలానేం కాదు, కానీ అలా అలా ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళది గొప్ప మనసు నాన్న కదా, వాళ్ళది గొప్ప మనసు. ఓకే అమ్మా. సో ఇంత సంతోషంగా కూడా అలాగే కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత కష్టంలో ఉన్నా కూడా మీరు ఇంత బిజీ ఉన్నా కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. రైట్, వ్యూవర్స్ చూసారు కదా. సో మనం మొత్తానికి అయితే ఆ కుమారి ఆంటీ దగ్గరకు వచ్చేసినాం. సో తను ఫుడ్ కూడా మనం మొత్తం యూజ్ చేసినాం. అంటే నేనే కాదు, నాతో పాటు ఉన్న అక్కడ ఆ ఫుడ్ బ్లాగర్స్ అందరు ఉంటారు కదా, ఏదైతే ఫుడ్ బ్లాగర్స్ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఫుడ్ అందరిది తినండి, నా దగ్గర లేదు అని చెప్పి బాధపడకండి. సో అక్కడ ఉన్న ఫుడ్ అంతా మంచిగా ఉంటుంది. సో అందరి దగ్గరకు వెళ్ళి తినండి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఆ కుమారి ఆంటీ చెప్తున్నారు. సో చూడొచ్చు మొత్తం ఆల్రెడీ ఆ ప్యాక్ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ఇన్ఆర్బిటల్ మాల్ అందరికీ తెలిసిన ప్లేసే కదా, అక్కడికి తీసుకెళ్తారు. సో ఆల్మోస్ట్ మేబీ అంటే వాళ్ళకి డిస్టర్బ్ చేసింటే సారీ, ఎందుకంటే వాళ్ళు బిజీ టైంలో కూడా మనకు టైం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అంకుల్ అయితే ఫుల్ బిజీ, ఇంకా ఎందుకంటే అంకుల్ కూడా ఫుల్ బిజీ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు సపోర్టివ్ కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే సపోర్టివ్ లేదు కూడా మనము ఏది చేయలేము అనమాట సిచ్యువేషన్లలో. సో అంకుల్ బిజీ ఉండు, నాకు తెలిసి నాకు ఇస్తాడో తెలియదు, నేనైతే మైక్ పెడతా. అంకుల్ నమస్తే. నమస్తే నాన్న. బాగున్నారు అంకుల్? బాగున్నా. సో ఫుల్ బిజీ అయిపోయారు. అవునా? సో అంకుల్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? బాగానే, అంతా మంచిగానే ఉంది కానీ. సంతోషంగా ఉన్నారా? అంతా బాగానే ఉంది కానీ మీ వీడియో ద్వారా ఒకటి బాగా చెప్తున్నాను. మరి అక్కడ మాకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. మరి అందరూ దయచేసి అవతల పక్కన మాకు ఆపోజిట్ లో అవతల పక్కన పార్క్ చేసి కొద్దిగా సహకరించాలని కోరుకుంటున్నాం, అంతే. ఒక ట్రాఫిక్ సమస్య మాకు ఎదురవుతుంది. సో చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆంటీ కష్టం కూడా ఈరోజు ఫలితం దక్కింది అనుకోవచ్చా? చాలా. ఆంటీ లేకపోతే మనం లేవు, అంతే అంటావు? అంతే కదా. సో ఆంటీ ఇప్పుడే చెప్పింది, ఎదగాలంటే ఫ్యామిలీ సపోర్ట్ పక్కా ఉండాలి, నన్ను మా ఆయన చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పి కూడా చెప్తుంది ఆంటీ. సో ఆంటీ తిడతామంటావు నువ్వు ఎక్కువ?
చెప్తుంది మాకు. అంటే ప్రేమ కర్రీస్ పైన ప్రేమనా లేకుంటే ఆంటీ పైన ప్రేమనా? అంటే ఇక అదే ఇప్పుడు అంటే కేర్ తీసుకోవాలి. మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు మేమేమో కొంచెం సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ చేసుకుంటాం. సరదాలు ముచ్చట్లు పెట్టద్దు అని చెప్పి కొంచెం కాపాడుతుంటారు. అంటే మేము జోకులు వేసుకుంటూ వంటలు చేసుకునేటప్పుడు అంటే వీళ్ళనంగా మేమనంగా పిల్లలంగా ఊరినే సరదాగా జోకులు వేసుకుంటూ అట్లా సరదాగా చేసుకుంటే పని అయిపోయినాక మీ జోకుల్లో పడి మీరు అట్లా అంటే నవ్వుకుంటూ చేస్తాం కదా. మీద నుండి సాయంత్రం ముచ్చట్లు పెట్టుకోండి అందరూ అక్కడ ఉండి ఇప్పుడు వంటల దగ్గర వద్దా అని చెప్పి అలా కొంచెం అంటే మాడిపోతే ఒక్కోసారి మేము కూడా ఒప్పుకోవాలి తప్పని ఇట్లా చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఇది చేస్తూ అంటే ఒకసారి చాయ్ బ్రేక్కి మజ్జిగ బ్రేక్కి తినడానికి కొంచెం బ్రేక్ తీసుకున్నప్పుడు అవి అట్లాగే ఇది చేసి సిమ్లో పెట్టి మర్చిపోతాం ఒకసారి. అలాంటప్పుడు కొంచెం కోపం పడతారు. 4 గంటలకు లేస్తారంట. ఫస్ట్ ఆంటీ కన్నా ముందు మీరే లేస్తారంట. 4 గంటలకు చేసి కూడా మీరు ఆ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. నిద్ర ఎప్పుడు పోతారు? ఏంది అసలు? నేను ఒక 7 గంటలు మన 11 కాడి నుంచి 4-5 వరకు పడుకుంటాను. ఓకే, పడుకుంటాం. సో ఎట్లా అనిపిస్తుంది అంకుల్ క్రౌడ్? ఎందుకంటే గతంలో నుంచి క్రౌడ్ చూస్తున్నట్టు అంటే ఆంటీ కూడా ఎప్పటి నుంచి అక్కడే ఫుడ్ బిజినెస్ చేస్తారు. కానీ ఆ వీడియోల తర్వాత కూడా ఇప్పుడు క్వాంటిటీ ఏమైనా పెంచినారా? ఫుడ్ క్వాంటిటీ ఏమైనా పెంచినారా అంటున్నా. సో డైలీ ఉండే ఫుడ్ మన ఫుడ్ క్వాలిటీ ఫస్ట్ నుంచి ఇట్లాగా ఉంది. ఇట్లా ఉండటం వల్లే ఇంత మంచి పేరు వచ్చింది. ఏం వాడతారు అనుకున్నారు స్పెషాలిటీ? ఎందుకంటే కుమార్ ఆంటీ ఫుడ్ అంటే ఏమేమి లేదు, అందరూ వాడతాం. కాకపోతే మసాలాలు కారాలు వంటికి మేము సపరేట్ తెప్పించుకుంటాం అంతే. సో మొత్తం హోమ్ ఫుడ్ చేసినట్టు ఉంటుంది. హోమ్ ఫుడ్. ఇంకోటి అంకుల్, ఎందుకంటే మనం బిజినెస్ చేసినప్పుడు కూడా కొన్ని ఫేక్ అంటే ఆ జనాలు వస్తూ ఉంటారు. అంటే మీరు చాలా బిజీ ఉంటారు కాబట్టి మర్చిపోతారు కొన్ని పేమెంట్స్. సో అలాంటి ఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? అని మా దగ్గర ఎక్కువ జరుగునా చాలా మంది కూడా పబ్లిక్ అంటే మేము ముందలే పేమెంట్ తీసుకుంటాం. ఇట్లాంటివి ఉంటాయని ముందలే పేమెంట్ తీసుకుంటాం. బై మిస్టేక్ ఎక్కడన్నా జరగచ్చు. అది మనం ఈ క్రౌడ్ లో అసలు కనిపెట్టలేకపోతున్నాం ఇప్పుడు ఈ వీడియోల వల్ల. అయితే అంతగా ఏముండదు, అలా వెళ్ళే పబ్లిక్ ఎవరు ఉండరు. ఆంటీ ఇంకోటి, మీరు ఇప్పుడు ఫుడ్ కూడా చాలా మంది జనాలు వస్తున్నారు కదా. సో మరి నెక్స్ట్ ఆన్లైన్ డెలివరీ కానీ ఇలాంటి పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేవు నాన్న, ఇలాగే సాగితే చాలు. ఇదే అందించలేకపోతున్నాం మేమిద్దరం. అంటే ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది కదా, ఇదే కెపాసిటీ. తోసుకోకుండా కొంచెం మంచిగా ఒకరికొకరు తోసుకుంటున్నారు పాపం. ఆ డ్రెస్సులు ఖరాబ్ అయిపోతున్నాయి ముందులో. చాలా మంది అంటే అది చాలా బాధగా ఉంది. పోతే ఇంకోటి పాపం మొన్న అంట ఒక బాబు, నేను నిన్నే చూసాను వీడియో, అది బాబు తిరుపతి నుంచి వచ్చాడంట. బాబు పాప మా ప్లేట్ మొత్తం పడిపోయిందంట, ఎంటీ ప్లేట్ అయిపోయిందంట. మరి మళ్ళీ వచ్చి తీసుకున్నాడో లేదో తెలియదు. సారీ నాన్న, తిరుపతి నుంచి వచ్చిన బాబు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి రా, నేను నీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను. సారీ. బెంగళూరు నుంచి కూడా వచ్చారంట. కానీ అట్లా ఇదైనప్పుడు బాధ అనిపిస్తుంది కొంచెం. ఎందుకంటే అంత దూరం నుంచి నా కోసం వచ్చినందుకు వాళ్ళ కడుపు నిండా తినాలి కదా, దానికి కొంచెం సారాలకు మటన్ కర్రీ చూడొచ్చు. ఆంటీ బిజీలో ఉంటూ కూడా మనతో మాట్లాడుతుంది. సో ఆంటీ వాళ్ళ హోమ్ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో వెళ్దాం, ఎందుకంటే బయట మొత్తం అయితే కిచెన్ సామాన్ మొత్తం ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. మేబీ మా కోసం కూడా కొంచెం టైం లేట్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ ఆటో కూడా రెడీ ఉంది, ఫుడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. ఒకసారి మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. రైట్, కుమారి ఆంటీ వాళ్ళ కిచెన్ అయితే నేను చూపించేసిన. అలాగే ఇప్పుడు మనము ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట. సో బ్రో హాయ్. సో ఆంటీ వాళ్ళ కొడుకు, సో పేరు బ్రో? ధనుష్. చాలా కష్టాలతో ఎదిగినట్టున్నావు, అమ్మని చూస్తే తెలుస్తుంది. ఇదేనా? సో ఒకసారి ఇల్లు చూపారా మాకు? సో ఎంటర్ గానే మొత్తం సీసీ కెమెరాస్తో ఉంది. సో చూడవచ్చు మనం ఇక్కడ లోపలికి రాగానే కూడా. అంటే ఎందుకు బ్రో ఈ సీసీ కెమెరాలు? అంటే ఫుడ్ విషయంలోనా? ఫుడ్ విషయంలోనే కాదు, సేఫ్టీ కోసం. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మమ్మీ? పొద్దున 5 నుంచి, మార్నింగ్ 5 నుంచి సాయంత్రం ఇంక తెలిసింది 4 వరకు. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇంట్లో మొత్తం హడావిడి ఉంటుంది అనమాట. సో చూద్దాం బ్రో, మొత్తం ఫొటోస్తో ఫుల్ అయిపోయింది ఇల్లంతా. సో మమ్మీ, డాడీ, నువ్వు, చెల్లినా? సో మీ నలుగురు, చిన్న కుటుంబం.
చింత లేని కుటుంబం అంటావు. సో అయితే ఆంటీ చూడొచ్చు, ఆంటీ కూడా ఆంటీ, సో ఆంటీలానే ఉంది పాప కూడా. సో అనుకున్నారా బ్రో ఇట్లా మమ్మీ ఇట్లా ఫేమస్ అవుతుంది? ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ ఫుడ్డే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే హ్యాపీగా అనిపిస్తుంది కానీ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ వల్లే చెప్పాలంటే ట్రోల్స్ వల్లే ఆ 2 లివర్లు ఎక్స్ట్రా దాని వల్లే ఇంత ఫేమ్ వచ్చింది. హ్యాపీగానే ఉంది, బాధ్యత అయితే ఏం లేదు, పర్వాలేదు. వాళ్ళు నవ్వుకుంటున్నారు, మమ్మీ చెప్పింది క్లారిటీ ఇచ్చింది, చూసారా కూడా బాగానే ఉంది, సంతోషంగా ఉందంట. అక్కడ మీపై కూడా ట్రాఫిక్ కేసు సంథింగ్ ఏదో ఒకటి పడ్డది అని చెప్పి మేమైతే దీనికి సంబంధించి రూమర్ అనుకోండి, రూమర్ అది కూడా, ఎలాంటి కేసులు ఏం లేవు అక్కడ. ఇంకోటి ఆ రూట్లో వెళ్తే కూడా ఒక్కరినే కష్టపడుతున్నావు, సో మమ్మీకి నాన్నకి తోడుగా ఒక్కరినే ఉన్నావు, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అక్కడికి. సో అంకుల్ మమ్మీతో కూడా నేను మాట్లాడినప్పుడు ఆ క్రౌడ్ వచ్చే వాళ్ళు కూడా పార్కింగ్ దగ్గర బైక్స్ పెట్టి వస్తే బాగుంటది అని చెప్పి అంటున్నారు. అది అది అవును, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. మామూలు జనాలు అయితే ఓకే, కానీ ఎమర్జెన్సీ కేసెస్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అంత ట్రాఫిక్ లో. అది మన వాళ్ళ అంటే మన వాళ్ళు మొత్తం మన వాళ్ళు అయితే ఉంటారు కదా అంత ట్రాఫిక్. పక్కన వాళ్ళు ఉండొచ్చు, ఆ పక్కన వాళ్ళు ఉండొచ్చు, చెప్పలేం. ఆ పార్క్ బైక్స్ కార్స్ ఏమైనా ఉంటే రోడ్ అవతల సైడ్ దీని ఆపోజిట్ లైన్ లో కార్లు పెట్టుకుంటే ఈ లైన్ కొద్దిగా ట్రాఫిక్ తక్కువ అవుతుంది. ఓకే. సో బ్రో నిజం చెప్పు, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మమ్మీ ఉండే దాంట్లో? నాకు ఇక్కడ ఉండే అంటే ఇవి కాదు, నాకు ఎక్కువ ఇష్టం అంటే అది మేక కాళ్ళు ఉంటాయి కదా, అది ఎక్కువ ఇష్టం. మమ్మీ సో మమ్మీ ఫుడ్ చాలా మంది బిడ్డలు కానీ, ఎందుకంటే హోమ్ ఫుడ్ తిన్నట్టు, ఎందుకంటే రివ్యూ తీసుకుని వచ్చిన అనమాట. సో ఒక అమ్మ ఫుడ్ తిన్నట్టు ఉంది అని చెప్పి అనిపిస్తున్నారు. సో నీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ ఉంటుంటే? మా అమ్మయ్యే కదా, నేను ఎలా అనుకుంటున్నాను వాళ్ళు అలా అనుకుంటున్నారు. నాకు ఇప్పుడు వాళ్ళు కూడా మా మమ్మీని వాళ్ళ మమ్మీ అనుకుంటున్నారు, అది హ్యాపీ, చాలా సంతోషం. మమ్మీకి ఇష్టమైన ఫుడ్ ఏంది? మమ్మీకి అంటే గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం, గోంగూర చట్నీ. సో డైలీ ఉంటుందా మమ్మీ? డైలీ చికెన్ తింటట్టు నాకు తెలిసి, నువ్వు చికెన్ మటన్ డైలీ తింటావు. సో మమ్మీ ఫుడ్ అంటే ఒకసారి, సో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే? నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే పెరుగన్నం. మార్నింగ్ పొద్దున్నే తింటాం. అది అంటే పొద్దున్నే 6:30కి లేవగానే పాలు తాగేస్తాను. అందులో మొహం కడుక్కొని టాబ్లెట్ వేసుకొని పాలు తాగుతాను. తర్వాత మళ్ళీ 8 ఒక గంటన్నర తాగినాక నైట్ కొంచెం అన్నం తోడు పెట్టుకుని అది పెరుగన్నంలో కొంచెం ఉల్లిపాయ కానీ ఆవకాయ కానీ నిమ్మకాయ కానీ, పికిల్స్ ఇక్కడ ఉంటాయి, అట్లా ఆవకాయ నిమ్మకాయ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసినామంటే చూస్తే మీరు అప్పుడు ఇప్పుడు ఒకలానే కనిపిస్తున్నారు. ఈ ఫోటోస్ ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నారా అంటే గుర్తులని? మా మరిది ఫోటోగ్రాఫర్. ఓకే ఓకే. మా మరిది ఫోటోగ్రాఫర్, వెళ్ళినప్పుడల్లా ఫోటోలు తీస్తాడు ఏదో ఒకటి. ఇష్టమా మీకు ఫోటోలు దిగడం అంటే? ఆ ఫోటోలు దిగటం అంటే సంతోషంగా ఉందంటావు. సో అమ్మ కూడా పికిల్స్ బాగా చేస్తుందంట. అవును. సో ఇవన్నీ పికిల్స్ ఏనా? అవి పికిల్సే. సో ఇదే నా బ్రో లేకపోతే ఇంకా వెళ్ళి ఎక్కడ ఉన్నా? ఇది ఈ రూమ్ ఒకటి ఉంటది. ఓకే. ఇది అది ఇది మొత్తం ఓకే ఓకే. ఇది ఒక రూమ్, ఇది మమ్మీ డాడీ అవి ఇంటి పిల్లి ఉంటది. సో అమ్మ దా ఏం కాదు, వచ్చేసారు ఏం కాదు. సో సో హాయ్ మా, ఎట్లున్నావా? బాగున్నావా? సో తిన్నావా? ఏం తిన్నావు? చికెన్ మటన్ బోటి లివర్ అంటే తిన్నానంటే కొంచెం కర్డ్ రైస్ తింటా అంతే. కర్డ్ రైస్ తింటావా? సో ఎట్లా అనిపిస్తుంది అమ్మని చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు చేయలేదు ఇంత ఫేమస్ అవుతుంది ఇట్లా అని. చాలా మందికి కూడా ఇంత ముందుకు మనం చూసినట్టు కూడా 1000 రూపీస్కి 2 లివర్లు అని చెప్పి డైలాగ్ కూడా అంటే నెగిటివ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్ గాను ఎంగు కావాలా అంటే వాళ్ళకి తెలియదు కదా అన్నయ్య, వాళ్ళకి తెలిసి ఎవరు ఇట్లా మాట్లాడారు కదా, తెలియకుండా మాట్లాడినప్పుడు మనం ఇంకేం అనకూడదు. అది వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళు అట్లా ట్రోల్ చేసుకుని మనకి పట్టించుకోము. ఇంకా మనం అలాంటివి అమ్మ అస్సలు పట్టించుకోదు.
ఇంకా వాళ్ళకి తెలియకుండా చేశారని అమ్మ ఇంకా ఫీల్ అవుతుంది. వాళ్ళకి తెలిసి చేసేది కాదు కదా ఇవన్నీ, అవును. అందుకని. అంటే అమ్మ నేను చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మతో ఉన్నావు, అమ్మకి ఇష్టమైన ఫుడ్ ఏం చెప్తున్నావు? అమ్మకి ఎక్కువ వెజ్ లో అంటే టిఫిన్స్ ఎక్కువ ఇష్టం అమ్మకి. పెరుగు గారంటే ఇష్టం, పెరుగు వడ ఉంటది కదా, అదంటే చాలా ఇష్టం అమ్మకి. ఎప్పుడు నాకు ఎప్పుడైనా టైం దొరికితే అమ్మని గారెలు ఏమని చెప్తాను, అమ్మ అడుగుతుంది పాపం పెరుగు గారెలు తల్లి అని అడుగుతుంది. సర్లే అని మా మమ్మీ కోసం చేస్తాను నేను. సో మమ్మీ ఎట్లాగో ఫుడ్ వండుతుంది బాగా, సో నువ్వేం వండుతావు? నేను అమ్మ అంత బాగుండను కానీ వండుతా. నాన్ వెజ్ వెజ్ రెండు వండుతాను. సో అమ్మకి సపోర్ట్ చేస్తుంటావా? ఇంకా వాళ్ళే ఎక్కువ మమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ సిసి తీసుకుంది కూడా దాని గురించే. ఓ నువ్వు కూడా హోటల్ మేనేజ్మెంటా? సో నెక్స్ట్ మంచి హోటల్ పెడదామని కదా. ఫస్ట్ నా కాళ్ళ మీద నేను నిలబడాలని మమ్మీ వాళ్ళ కోరిక. అది ఒక చిన్న జాబ్ ఏదన్నా చేసి తర్వాత చూడాలి, ఇంకా మనం ఇంకా అప్పుడు అనుకోలేదు. మా అమ్మ నాన్న కళ ఏంటంటే మా కాళ్ళ మీద మేము నిలబడాలి, వాళ్ళ సపోర్ట్ లేకుండా. కానీ ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా, కానీ ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటది. అంటే అమ్మ నాన్న మార్నింగ్ 4 o'clock లేచి వండి వెళ్తారు కదా, సో వెళ్ళిన తర్వాత కూడా వచ్చేసరికి కూడా ఈవినింగ్ అవుతుంది. సో మీరు మీతో టైం స్పెండ్ చేస్తారా? వాళ్ళు ఎక్కువ టైం అంటే ఒక 1/2 hour అంతే, అంతకంటే ఎక్కువ దొరకదు టైం. అది కూడా టీవీ చూసామంటే సీరియల్స్ కూడా చూడట్లేవు మమ్మీ. ఇప్పుడు ఇది వచ్చిన నుంచి ఇంకా బాగా ఎక్కువ అవుతున్నాయి, కానీ మొన్న అప్పటి వరకు బాగానే చూసేది మమ్మీ, ఒక 2 months బ్యాక్ వరకు. ఇప్పుడు అస్సలు సీరియల్స్ ఎవ్వరు మమ్మీ చూడట్లేదు, ఎవ్వరం చూడట్లేదు. మిస్ అవుతుంటా మమ్మీ? చాలా మిస్ అవుతున్నాము. అంటే ఎక్కువ అక్కడే ఉంటది కదా మమ్మీ, మాతో మాట్లాడే టైం కూడా ఉండదు మమ్మీకి. కానీ తన టైం అనేది మాకు స్పెండ్ చేస్తుంది, రోజు ఒక 1/2 hour అన్నా స్పెండ్ చేసి మాతో రోజు ఎట్లా కాలేజీలో ఏం జరిగింది ఏంటని అన్నీ అడుగుతుంది మమ్మీ. సో నాన్నతో ఎట్లుంటది? నాన్న ఇంకా బిజీ ఉంటారు, చాలా బిజీ ఉంటారు. నేను ఎక్కువ నాన్ననే మిస్ అవుతాను. అన్న ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా, అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు ఉంటే బయటకు వెళ్తాడు, అప్పుడప్పుడు ఇంట్లోనే ఉంటే ఇద్దరం కలిసి ఏమైనా గేమ్స్ కానీ కర్రీస్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసి కొత్త ఐడియాస్ అవన్నీ చేస్తూ ఉంటాం. అదే అంతే. సో అట్లా సంతోషంగా మంచిగా గడుపుతున్నారంట. కానీ అమ్మ నాన్న కొంచెం అప్పుడప్పుడు మిస్ అవుతా అంటాం. అంతే అంట. సో నువ్వు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా, నీ ఫ్రెండ్స్ చూసి అడిగారా మీ మమ్మీ అని చెప్పి? చాలా మంది మా ఫ్యాకల్టీ కూడా అడుగుతారు, చాలా మంది అడుగుతారు మీ మమ్మీ చాలా ఫేమస్ అయిపోయారు, వాళ్ళు అంటే చెప్తారు, వాళ్ళ కష్టం తగ్గినట్టు ఫలితం కూడా ఉంది కదా అని చెప్తారు. ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ నన్ను చూసి పుల్లుకుంటారు. మా ఫ్రెండ్స్ మీ మమ్మీ డాడీ మీలాంటి మమ్మీ డాడీ మాకు ఉంటే బాగుండు, ఎప్పుడు గర్ల్ అని చూడకుండా ఎంకరేజ్ చేస్తారు, గర్ల్ బాయ్ అని ఏమి ఉండదు. నన్ను కూడా చెప్పాలంటే అబ్బాయిలనే పెంచారు. ఇంకా వాళ్ళు అంటే బయట చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు అబ్బాయిలాగా ఎందుకు పెంచాలి ఎందుకని అంటారు కదా, కానీ వాళ్ళు ఏమన్నారు. నా కొడుకు ఎంతో నా కూతురు కూడా అంతే, కూతురు కూడా అని చెప్పాడు మా డాడీ అని పిలుస్తాడు నన్ను, అప్పుడప్పుడు మమ్మీ అని పిలుస్తారు. నువ్వు స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్ కోసం వెయిట్ చేస్తారా నీ ఫ్రెండ్స్? చాలా. నేను కూడా తిన్నాను తెలుసా, నా టిఫిన్ బాక్స్ వాళ్ళే తినేస్తారు. స్పెషల్ గా చికెన్ ఫ్రై తీసుకెళ్తే మాత్రం నాకు అస్సలు ఉండదు, ఇంకా వాళ్ళ బాక్స్ నాకు ఇచ్చిస్తారు. మీరు బిజీ లైఫ్ లో ఉంటుంటారు. సో ఇప్పుడు నేను పాపతో కూడా మాట్లాడినా, అలాగే మీ కొడుకుతో కూడా మాట్లాడినా. సో మమ్మీకి సీరియల్ అంటే బాగా ఇష్టం, కానీ మమ్మీ మధ్యలో బిజీ అయ్యి కూడా సీరియల్ చూడలేకపోతుంది అని చెప్పి కూడా చెప్తుంది. పాపకి ఏం చెప్తారు మీ పాపకి? అంటే మరి ముందర ఫ్యామిలీని ఇచ్చేయటం ఇది కదా ఎప్పుడన్నా, కానీ ఎన్ని రోజులు సీరియల్ అయితే మిస్ అవ్వను. గుప్పుడంత మనసు ఒకటి, మళ్ళీ బ్రహ్మముడి, నువ్వు నేను ప్రేమ, ఇంటింటి గృహలక్ష్మి, మా టీవీ సీరియల్స్ ఎక్కువ చూస్తాను. ఇంకా అవి మాత్రము నా కోసమే అది ఏదో పెట్టించారు టీవీలో, అదే ఎప్పుడంటే అప్పుడు డిజ్నీ హాట్‌స్టార్ అని అది పెట్టించారు, అది ఎప్పుడు సీరియల్స్ అవి చూస్తాను. ఎప్పుడన్నా అది నవ్వుకునేవి ఎక్కువ పిల్లలేమో జబర్దస్తి అలాంటివి చూస్తుంటారు. సో అంకుల్ మీరు కూడా, ఆ పాప కూడా అంటుంది మా నాన్న అంటే కూడా నాకు మస్తు ఇష్టం, కానీ నాన్న కూడా కొంచెం బిజీ అయిపోయాడు, మాకు ఒక 1 hour కూడా టైం ఇస్తుండు, సో ఇప్పుడు ఇంకా బిజీ అయిపోయారు అని చెప్పి కూడా పాప ఫీల్ అవుతుంది. సో ఏం చెప్తారు మీరు? అంటే బిజీ మిస్ అవుతుందంటే మీరు మీ పాప అంటే మీరు బిజీ ఉంటున్నారు కదా, సో అట్లా అంటుంది పాప. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసమే కదా మరి ఎంత కష్టపడేది, అది తెలుసుకోవాలి. అర్థమైంది, రేపొద్దున్న వాళ్ళ కోసమే కదా. అదే నన్ను ఒక
మొగబ్బాయిలా పెంచారు మా అమ్మ నాన్న, సొంత కాళ్ళ మీద నించోవాలనేదే వాళ్ళ ఆ కళ అని చెప్పి చెప్తారు. అందుకే హోటల్ మేనేజ్మెంట్ కూడా జాయిన్ అయిందంట. సో మీ కళ ఏంది? మీ పాపను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళకే ఇచ్చాం మేము. వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే. ఇవాళ రేపు పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిందే మనకు నచ్చింది వాళ్ళు చేయాలని లేదు కదా. వాళ్ళకి ఏది నచ్చితే అది. అట్లుంటేనే వాళ్ళు అది వాళ్ళకి ఇష్టమైన చేపిస్తేనే కొంచెము ఎదగలుగుతారు. ఇంకోటి అంటే మీరు టిఫిన్ బాక్స్ ఎక్కువ పెట్టండి పాపకి. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు కలిసి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అయినా కథం అయిపోతుంది చెప్తుంది వచ్చినాక ఎక్కువే పెడతాను. ఓకే ఆంటీ. సో థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. రైట్, సో రైట్ అంకుల్.